18వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు రెంటపల్లి విలేజ్ వెళ్తున్నారు. కానీ ఏదైనా సరే ఈజ్ ఏ క్రౌడ్ పుల్లర్. అండ్ క్రౌడ్ పుల్లర్ ఈజ్ గోయింగ్ టు సమ్ ప్లేస్. అక్కడ చాలామంది జనాలు వస్తున్నారు. మరి ఇలాంటి ట్రాన్సాక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్రౌడ్ పుల్లర్గా ఆయన మొన్న రీసెంట్గా ప్రకాశం జిల్లా వెళ్ళినప్పుడు కూడా అక్కడ ప్లకార్డులు పట్టించి వాళ్ళకి జాకెట్ ముక్కలు చీర ముక్కలు ఇప్పించి ప్లకార్డులు పట్టించి అక్కడ గొడవ అయ్యి తిరిగి వైఎస్ఆర్సీపీ మీద కేసు పెట్టి ఇదంతా జరిగింది. పల్నాడు వెళ్తున్నప్పుడు ఈ పల్నాడులో మళ్ళీ అలాంటి సిమిలర్ ఇన్సిడెంట్ ఏమైనా జరిగిద్దేమో అని అనుమానం వస్తుంది. ఎందుకంటే ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ 30,000 to 50,000 వస్తాయనుకొని ఇక మన పోలీసులు సిద్ధపడాలి. దానికి వాట్ ఈజ్ అదర్ ఆప్షన్? తొక్కిసలాట తోపులాట ఇదంతా జరిగిందంటే ఇది ఎలా ఉండిద్దంటే తర్వాత ప్రాణాలు పోయిన తర్వాత వెనక్కి ముందుకు లాక్కోలేము. ఇప్పుడు మన అన్ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ వచ్చి అన్ఎక్స్పెక్టెడ్గా ఊహించినటువంటి తొక్కిసలాట జరిగి మన బెంగళూరులో చనిపోయారు. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ అలాగే అన్ఎక్స్పెక్టెడ్ కావాలి 30,000 అని చెప్పి 50,000 మంది వచ్చి అక్కడ పోలీసులు సరిగ్గా లేక తొక్కిసలాట జరిగి అక్కడ ఈ 3 ఇన్సిడెంట్స్లో కూడా బాధితులు ఎవరంటే కామన్ మ్యానే బాధితులు. 3 ఇన్సిడెంట్స్లో కూడా మన అఫ్కోర్స్ కేసులు పెడతారులేండి. ఇప్పుడు ప్రకాశం జిల్లాలో జరిగిన దాని మీద బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి మీద వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఆ కేసులు వాళ్ళు ఏమైనా భయపడతారా? ఆ లాయర్ని పెట్టుకుంటారు, ఆర్గ్యుమెంట్ చేస్తారు నాయకుడి మీద. ఇప్పుడు ప్రకాశం జిల్లా ఇప్పుడు రేపు పల్నాడు వెళ్ళిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు కేసు పెట్టారు అనుకోండి, ఆయన ఎదుర్కొంటాడు. ఆయన లేదంటే అక్కడ లోకల్ ఎమ్మెల్యే మీద కేసు పెడితే ఆయన ఎదుర్కొంటాడు. బట్ ఈ తొక్కిసలాట్ల కామన్ మ్యాన్ చనిపోతే, కామన్ మ్యాన్కి దెబ్బ తగిలితే, పోలీసులకి దెబ్బ తగిలితే వాళ్ళు నష్టం ఎవరు తెలుసాలి? వాళ్ళు ఒక 30,000 మంది వస్తారు అని చెప్పారు అని అంటే మరి 30,000 మందికి సంబంధించినటువంటి పోలీసులు రెడీగా ఉండి లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాలి. పోలీసుల బాధ్యత అది. ఓకే, ఇప్పుడు ఏదో వాళ్ళకి ఏదో మైలేజ్ వస్తుంది అని చెప్పి 1,000 మందిని తీసుకొచ్చేసి అక్కడ తొక్కిసలాట జరిగి ప్రాణాలు తీయటానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకు చేస్తారు? సరిపోని పోలీసులు కూడా అక్కడ గొడవ సృష్టించాలని పోలీసులకి ఎందుకు ఉండద్ది? పోనీ గవర్నమెంట్కి ఎందుకు ఉండద్ది? ఎవరికి ఉండదు. అన్ఎక్స్పెక్టెడ్గా జరగరాంది జరిగినప్పుడు అప్పుడు తలకాయలు పట్టుకొని జుట్టు పీక్కొని దాని బదులు ఐ హోప్ అండ్ ఐ విష్, ఇప్పుడు నేను చెప్పింది అక్కడ వాళ్ళు ఏం చేయరు, బట్ ఇట్స్ మై విష్ అండ్ ఐ హోప్. బట్ ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ వస్తే వాళ్ళు కూడా ఏం చేయలేరు. ఎవరో రోడ్డు మీద పోతున్నారు, జగన్ వచ్చాడంట అని చెప్పేసి దూసుకొని వచ్చేస్తారు. ఇప్పుడు ఎవరు పిలవరు వాళ్ళే వస్తారు. అది మరి వైఎస్ఆర్సీ పేరు కూడా తెలియదు. అది ఐ హోప్ దట్ దెర్ విల్ బి నో కన్ఫ్లిక్ట్స్ టుమారో. గొడవలు చిన్న చిన్న తోపిసలాటతో పోతే పర్లేదు. అది మరీ మనుషుల యొక్క ప్రాణాలు పోవటము, డ్యామేజ్ అవ్వటం, కాళ్ళు తిరగటం, పోలీసులకి తలకాయలు పగలటం ఇలాంటివి జరగకుండా ముందుగానే జాగ్రత్త పడాలని ఐఎమ్ హోపింగ్ దట్. ఐ హోప్ ఇట్ విల్ హ్యాపెన్ అండ్ దెర్ విల్ బి సేఫ్ మీటింగ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి టుమారో ఇన్ పల్నాడు. థ్యాంక్ యూ. నమస్కారం.